ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జాకీ గాని మరి లూలు మాల్ గాని ఈరోజు తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి విజన్. ఆ విజన్తో చేయబడిన ఆ విజన్ వెనుకలున్న నారా లోకేష్ గారి కష్టం అని చెప్పి కూడా నేను ఈరోజు సంపూర్ణంగా మనసారా తెలియజేసుకుంటున్నాను. మరి ఒక పక్క సంక్షేమము, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క పెట్టుబడులు, మూడు కలిపి ఈరోజు రాష్ట్రాన్ని ముందరికి తీసుకొని వెళ్ళే పరిస్థితి. ప్రభుత్వ పాలన ఈ విధంగా సాగుతున్నప్పుడు ఈరోజు వైసీపీ నాయకులు ఈరోజు తప్పుడు ప్రచారాలు చేసి జనాల్ని తప్పుదావ పట్టించే పరిస్థితి. ఈరోజు ఏమంటారు, టీసీఎస్కి ఎందుకు తక్కువ ధరలో ఈరోజు స్థలం ఇచ్చినామని చెప్పి ప్రధానంగా మాట్లాడతారు. ఈరోజు టీసీఎస్కి మనము తక్కువ ప్రైస్కి ల్యాండ్ ఇవ్వడంలో తప్పు ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు కాస్త కూస్తా ఆ ల్యాండ్ ఉంటే ఏం చేసేవాళ్ళు? జగన్ గారి ప్రభుత్వం ఉండింటే దాని మీద కూడా అప్పు తీసుకొని వచ్చి మళ్ళీ డబ్బులు పంచేవాళ్ళు, లేదా దాన్ని ఒక డెడ్ ఎస్టేట్గా పక్కన పెట్టేవాళ్ళు. ఇప్పుడు అక్కడ టీసీఎస్ రావడంతో కొన్ని వేల మంది యువకులకి మనం ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. కొన్ని వేల మంది యువకుల భవిష్యత్తు తీర్చిదిద్దిన వాళ్ళం మనం అవుతామని చెప్పి చేస్తున్నప్పుడు తప్పేముందని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. మరి ఈ జిల్లాలో ఒక యువకుడు ఉన్నాడు. అంటే ఈ జిల్లాలో తక్కువ, రాష్ట్రంలో ఎక్కువ తిరుగుతూ ఉంటాడు ఆయన. నిన్న కాక మొన్న ఆయన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఆయనను కలవడానికి వెళ్ళాడు. కలిసి బయటకు వచ్చి చాలా హాస్యాస్పదంగా మాట్లాడినాడు. అంటే చూసేటప్పుడు నవ్వాలనా ఏందో నాకు కూడా అర్థం కాలేదు. ఎట్లా మాట్లాడతాడంటే, మిథున్ రెడ్డి గారి ఇమేజ్ పెరిగినందుకు రేపు పొద్దున నారా లోకేష్ గారికి మిథున్ రెడ్డి అడ్డొస్తాడని చెప్పి మిథున్ రెడ్డి గారి మీద ఈరోజు అక్రమ కేసులు పెట్టామని చెప్పి నవ్వుతున్నారు. అసలు నేను నవ్వుకున్నారు జనాలందరూ, నాతో పాటు చూసిన వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు. అసలు నీ స్థాయి ఏంటని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. నీ స్థాయి లోకేష్ అని ఇంకో నాయకుడికి కంపేర్ చేసే స్థాయి నీకుందా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే సైకో పాలనలో 2019 నుంచి 24 మధ్యలో ఒక సైకో పాలన నడిచింది. కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఈ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు ఆలగడ్డలోనే కొన్ని వందల మంది మీద కేసులు పెట్టినారు. ఈరోజు వాళ్ళ ఆస్తుల మీద పడి దోపిడీ చేస్తున్నారు. ఆయన పాదయాత్ర కదిలొస్తే అడుగు అడుగున ఈ రకంగా ఇబ్బంది పెట్టినారు. ఈరోజు ఆ రోజు జనాలందరూ చూశారు. కొత్త జియోలు వచ్చినాయి. రాత్రికి జియోలు తీసుకొని వచ్చినారు. పాదయాత్ర జరగకుండా అడుగు అడుగున పోలీసు వాళ్ళు అడ్డుకుంటారు. కొన్ని పాదయాత్ర సమయంలోనే కొన్ని వేల మంది కార్యకర్తల మీద కేసులు. ఎన్ని కేసులు వేసినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఈరోజు ఆ రోజు పాదయాత్ర ఆయన కదిలొచ్చాడు. మాలాంటి ఎంతో మంది కార్యకర్తల మీద కేసులు పడినా, ఆ రోజు ఇబ్బందులు పడిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ధైర్యం ఇచ్చే విధంగా ప్రతి అడుగు పాదయాత్ర సాగించాడు మీ సైకో పాలనలో. తన తండ్రిని వదిలేసి, బిడ్డని భార్యని వదిలేసి ఎన్ని ఇబ్బందులు పడ్డారో కల్లారా ప్రజలందరూ చూశారు. ఈరోజు ఆయన ఒక్కడు ఏకతాటిగా నిలిచినందుకు యావత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడున్నా ఒకటే ఆయన కష్టాన్ని చూసి పనిచేశారు. అట్లాంటి నాయకుడితో ఇంకో నాయకుడిని పోల్చే అర్హత కూడా మీకు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్, రైజింగ్ స్టేట్ ఆఫ్ ఇండియాగా ఉందంటే దానికి కారణం నారా లోకేష్ గారు. ఈరోజు మీరు స్నానం చేయకుండా డావోస్కి పోయింటారేమో, చలి ఎక్కువ ఉందని డావోస్కి పోకుండా ఉండింటారేమో, కానీ లోకేష్ అన్న ఒక డావోస్కే కాదు, ఎక్కడ ఆపర్చునిటీ కనిపిస్తే అక్కడికి వెళ్ళి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చిన ఘనత నారా లోకేష్ గారిది. మరి మొన్నటికి మొన్న మీరందరూ చూసుంటారు, నేపాల్లో మన తెలుగు జనాలు ఎంతోమంది ఇరుక్కొని ఉండినారు, ఇబ్బంది పడుతున్నారు. ఆయన సభని క్యాన్సిల్ చేసుకొని, స్పీచ్ని క్యాన్సిల్ చేసుకొని ఒక కమాండ్ సెంటర్లో కూర్చొని ఏ విధంగా ప్రతి ఒక్క తెలుగు వాడు మళ్ళీ మన రాష్ట్రానికి వచ్చేంత వరకు నిద్రపోకుండా ఫ్లైట్లు వేసి మరి ఆయన మానిటర్ చేస్తూ ఈరోజు చూసుకున్న మనసున్న నాయకుడు నారా లోకేష్ గారు. అట్లాంటి నాయకుడితో మీరు ఇంకో నాయకుడిని పోల్చే మీ పార్టీలో కాదు కదా, ఈ దేశంలోనే ఏ నాయకుడు ఉండినాడు అట్లాంటి నాయకుడు. మీకంటే మెరుగ్గిచ్చినారు కదా పథకాలు అని చెప్పి అంటే ఎవరి సొత్తు అంటాడు. అంటే ఇప్పటికి కూడా మీరు మీ భాషను కానీ మీ ప్రవర్తన కానీ మార్చలేదు.
సొత్తా ఎవరు సొత్తు అని చెప్పి కొన్ని వందల కోట్లు వెళ్ళి వైజాగ్లో మీరు ఖర్చు పెట్టి భవనాలు కట్టారు. ఎవడబ్బా సొత్తు అని చెప్పి కోట్లు పెట్టి బాత్రూమ్లు కట్టించుకున్నారు. ఎవడబ్బా సొత్తు అని చెప్పి మీరు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి కొన్ని వందల కోట్లు జనాల డబ్బులతో స్కామ్ చేసినారు. ఎవడబ్బా సొత్తు ఇదంతా? 100 కోట్ల స్కాము, 100 కోట్లు మరి ఆడుదాం ఆంధ్రాకి ఆ రోజు బడ్జెట్ అలోకేట్ చేస్తే ఆ 100 కోట్లు కూడా సరిపోదని చెప్పి మళ్ళీ స్టేట్ ఫండ్స్లో చిల్లు పెట్టినారు. ఆడుదాం ఆంధ్రాలో ఏం జరిగింది? 100 రూపాయల బ్యాట్ ఉందనుకోండి, ఉదాహరణకి 400 రూపాయలు చూపిస్తారు. ఆ 100 రూపాయల బ్యాట్ 4 బాల్ ఆడంగానే బ్యాట్ ఇరిగిపోతుంది. ఆ బట్టలు ఒక్కసారి వేసుకుంటే ఇంకోసారి వేసుకునే పరిస్థితి లేదు. ఇవన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందండి? చిన్న ఊర్లలో పల్లెలలో ఎవరైనా స్పోర్ట్స్లో బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి వాళ్ళని పైకి తీసుకొచ్చాలని చెప్పి ఆడుదాం ఆంధ్ర. కానీ జరిగింది ఏంటి? వైసీపీ కార్యకర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళ టీములు ఫామ్ చేసుకొని ఎందుకు ఇదే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారి ముచ్చుమరి గ్రామంలో ఈరోజు వేరే వాళ్ళ ఎవరో టీం గెలిచిందని కొట్లాట పెట్టుకొని వైసీపీ నాయకులకి కప్పు ఇప్పించుకున్నారు. ఇంకా మాత్రం సంబరానికి ఆడుదాం ఆంధ్ర ఎందుకు? ఇంత పెద్ద డ్రామా ఎందుకు? ఈరోజు అక్రమ కేసుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అక్రమ కేసులు అంటే 2014 నుంచి 19లో చూసాము. నోరు తెరిస్తే ఒక కేసు, బయటికి అడుగు పెడితే ఒక కేసు, ఓ ధర్నా చేస్తే 4 కేసులు. అదే అక్రమ కేసులు. అది మీ అదృష్టమో మా దురదృష్టమో తెలియదు, కానీ ఇప్పటికి కూడా మా నాయకులు మీ మీద దృష్టి పెట్టుకుని ఉన్నారు. అభివృద్ధే మన ధ్యేయంగా ఈరోజు మా ప్రభుత్వం నడుచుకుంటుంది. అదే మేము కేసులు పెట్టి మిమ్మల్ని ఇరికియాలనుకుంటే మొన్ననే మీ జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ఒకరు పని చనిపోయినారు. అది జాలదా మాకు మీ పైన కేసు పెట్టి లోపల వేయడానికి? కొన్ని మీరు బయటకు వచ్చి ఎవడబ్బా సొత్తు అనే మాట్లాడే చనువు కూడా మీకు ఉండేది కాదు ఒకవేళ మేము కనుక మీలాగా ప్రవర్తించుంటే. దయచేసి ఇప్పుడైనా మీరు తెలుసుకోండి, జనాలకు ఉపయోగం వచ్చే సూచనలు ఇవ్వండి. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం కానీ లోకేష్ గారు కానీ మేము కానీ దాన్ని పాటించి ముందరికి వెళ్తాం. జనాల్ని తప్పుదావ పట్టాలని చూస్తే మాత్రం దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరు చూస్తూ ఊరుకోరు. మీరెంత దూరం మా ఇంటికి మీళ్ళు ఎంత దూరమో మీ ఇల్లు కూడా మాకు అంతే దూరం. మేము కూడా మీ భాష బట్టే మా భాష కూడా ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జనాల్ని తప్పుదావ పట్టాలనే ఒక స్పియర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారో ఖచ్చితంగా దాన్ని ముగించే విధంగా మేము కూడా ఇంకో క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. రేపొద్దున అది ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టేది కాదు. అవసరమైతే ఏ ఊర్లో అయినా ఫీల్డ్ మీదకి వెళ్ళి వీళ్ళు చేసే దుష్ప్రచారాన్ని ఎదుర్కొండే ఒక ప్రక్రియ తెలుగుదేశం పార్టీ తొందరలోనే మొదలు పెడుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎంతలో మాట్లాడాలో అంతలో మాట్లాడి విమర్శించండి, కానీ భాష చూసుకొని మాట్లాడండి. ఎందుకంటే మీరు భాష తప్పితే మేము ఇక్కడ దాటడానికి సిద్ధంగా తగ్గే క్వశ్చన్ కూడా ఉండదని చెప్పి తెలియజేసుకుంటాం.